ఏపీలో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. సాక్షి ఇన్వెస్టిగేషన్లో కూటమి సర్కార్ కుట్రలు బట్టబయలయ్యాయి. ఉర్సా క్లస్టర్ అనే కంపెనీకి వేల కోట్ల విలువ చేసే భూ కేటాయింపులపై సంచలన విషయాలను సాక్షి వెలుగులోకి తెచ్చింది. అడ్రస్ లేని కంపెనీ జాతకాన్ని బయటపెట్టింది సాక్షి బృందం. ఉర్సా కంపెనీతో ముఖ్య నేతల కుమ్మక్కుపై సాక్షి పరిశోధనలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్స్కు విశాఖలో దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని టీడీపీ సర్కార్ అప్పనంగా కట్టబెట్టడం తాజాగా అధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. 2 నెలలు కూడా నిండని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 59 ఎకరాలు కేటాయించింది. విశాఖలోని ఐటీ హిల్స్లో 3.6, కాపులపాడలో 56 ఎకరాలు, మొత్తం 59 ఎకరాలు ఏపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో ఎకరం భూమి మార్కెట్ విలువ 50 కోట్ల వరకు ఉంటుంది. అంటే ఉర్సాకు ప్రభుత్వం కేటాయించిన మొత్తం భూమి విలువ 3,000 కోట్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో భూములు ఎందుకు కేటాయించింది అనే అంశంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం ఓ ఆఫీస్, ఓ ఫోన్ నంబర్, వెబ్సైట్ కూడా లేని ఊహల కంపెనీకి మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అనంతరం వేల కోట్ల విలువైన భూములను ధారాదత్తం చేయటం పట్ల అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఉర్సా కంపెనీ ఎక్కడుంది, ఏ అపార్ట్మెంట్లో ఉంది, ఫ్లాట్ నెంబర్ ఎంత, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. తినుకో పంచుకో అనేటువంటి కాన్సెప్ట్ను చంద్రబాబు ప్రభుత్వం తారా స్థాయికి తీసుకెళ్ళింది. ఏ స్థాయికి అంటే కనీసం 10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేనటువంటి ఒక కంపెనీకి విశాఖ లాంటి ఒక ప్రైమ్ ఏరియాలో దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పనంగా అప్పగించేసింది. సో ప్రస్తుతం మనం ఏదైతే ఏపీలో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు పెడతామంటూ కూడా వచ్చినటువంటి ఒక కంపెనీ అడ్రస్ హైదరాబాద్లో ఎక్కడ ఉందని చూస్తే మనకి ఇక్కడ హైదరాబాద్ కొత్తగూడలో ఉన్నటువంటి ఎక్తా ప్రైమ్ బాసిల్ హైట్స్లో ఇక్కడ 7వ ఫ్లోర్లో వారు అడ్రస్ చిరునామాగా కూడా అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో కూడా వాళ్ళు ఈ కంపెనీ పేరును రిజిస్టర్ చేసేటువంటి సమయంలో ఇదే అడ్రస్ ఇచ్చారు. ఆ కంపెనీ పేరే ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేటువంటిది దాదాపు ఈ సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి 12నే ఇక్కడ రిజిస్టర్ చేశారు. సో రిజిస్టర్ చేసినటువంటి వెంటనే 2 నెలల్లోనే ఈ కంపెనీకి దాదాపు విశాఖలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సమక్షంలోనే దాదాపు అయితే 59 ఎకరాల విలువ 59 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే ఐటా క్యాంపస్ పేరుతో విశాఖలోని మధురవాడలో ఐటీ హిల్ నెంబర్ 3లో ఐటా క్యాంపస్కు 3.5 ఎకరాలు, అలాగే కాపులుప్పాడలో డేటా సెంటర్కు 56 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామంటూ ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి ఈ ఊర్సా కంపెనీ ఎక్కడ ఉందని చూస్తే మాత్రం అడ్రస్ చూస్తే ఇక్కడ ఉంది. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ప్రాంతం. ఇక్కడ నివాసాలు ఉంటాయి, ఇక్కడ అందరూ జనాలు నివసిస్తుంటారు. ఇక్కడ ఎటువంటి ఆఫీసు కార్యాలయాలు లేవు. కనీసం ఈ ఊర్సా క్లస్టర్ కంపెనీకి ఎటువంటి అడ్రస్ లేదు, చిరునామా లేదు, ఒక ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ ఐడి లేదు, ఎటువంటిది లేదు. ఇటువంటి కంపెనీకి దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి 59 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అప్పనంగా అప్పగించేసింది. మనం ఒక బ్యాంకులో లోన్ తీసుకోవాలంటేనే అనేక విషయాలు పరిశీలిస్తాము. లేకపోతే కనీసం ఎందుకు ఒక చిన్న ఏదైతే మనం ఒక వివాహంలో ఒక వంటలు చేసుకోవాలన్నా కూడా అతనికి పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉందనేది చూస్తాము, ఎలా వండుతాడు, ఏంటి వంటలు అనేటువంటి. కానీ ఇక్కడ ఏపీలో దాదాపు 59 ఎకరాలు కట్టబెట్టిందంటే మరి ఆ కంపెనీకి పూర్వానుభవం ఏముంది అని చూస్తే మాత్రం ఎటువంటి పూర్వానుభవం లేదు. ఏదైతే ఊర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని సతీష్ అబ్బూరి అలాగే మరో వ్యక్తి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా కూడా ఉన్నారు. అందులో డైరెక్టర్లుగా చేరి మరి ఈ కంపెనీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి అయితే ఈ స్థలాన్ని అయితే మరి వారికి అప్పగించారు. మరి హైదరాబాద్లో ఇక్కడ చూస్తున్నాం, అలాగే అమెరికాలో కూడా మరి దీనికి సంబంధించినటువంటి చిరునామా కూడా నామమాత్రంగానే ఉంది. అయితే పెందుర్తి విజయ్ కుమార్ హైదరాబాద్కి చెందినటువంటి ఒక వ్యక్తి, అలాగే సతీష్ అబ్బూరి అమెరికాలో ఒక కంపెనీలో కూడా ఉద్యోగం చేస్తుంటాడు. మరి ఈ ఇద్దరే డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఈ కంపెనీకి ఇన్ని వేల కోట్ల భూములను అప్పనంగా అప్పగించేస్తారు. దానికి తెర మీదకు టీసీఎస్ అనేటువంటి ఒక ప్రముఖ కంపెనీ విశాఖలో వస్తుంది. సో దానికి భూములు ఇస్తున్నాం అనేటువంటి ఒక ప్రచారం చేసి టీసీఎస్ వెనకాల ఇటువంటి ఒక చిన్న కంపెనీకి, షెల్ కంపెనీకి మరి ఇంత వేల కోట్ల భూములను అప్పనంగా అప్పగించేసింది చంద్రబాబు ప్రభుత్వం.
ప్రభుత్వం. మరి ఈ విషయం పైన ఐఏఎస్ ఉన్నతాధికారుల్లో ఏపీలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే అందరూ కూడా అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంత చిన్న కంపెనీకి దానికి సంబంధించి ఎటువంటి అసలు అడ్రస్ కూడా లేదు. మరి అటువంటి కంపెనీకి ఇంత భూమిని ఏ విధంగా అప్పగించారు అనేటువంటిది కూడా మరి అందరూ కూడా విస్మయానికి గురవుతున్నారు. మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లే ముందే మరి ఈ కంపెనీ అమెరికాలో కూడా రిజిస్టర్ అయింది. అమెరికాలో కూడా చూస్తే ఇది 2024 సెప్టెంబర్ 27 ఊర్సా క్లస్టర్స్లో అక్కడ కూడా రిజిస్టర్ అయింది. దాదాపు అక్కడ అడ్రస్ చూస్తే డెలావర్, అమెరికాలోని డెలావర్ 611 సౌత్ డ్యూంపుట్ హైవే సూట్ 102లోని అది దాదాపు ఒక 1500 ఎస్ఎఫ్టీలోనే. అంటే అక్కడ కూడా కేవలం రెసిడెన్షియల్ అడ్రస్, అక్కడ కూడా ఎటువంటి కార్యకలాపాలు లేవు. దాదాపు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడి పెడుతుందంటే అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు కావచ్చు, ఆ హంగామా, ఆ సెక్యూరిటీ ఇదంతా కూడా ఉండాలి. అక్కడ ఎంతో అప్పటికే కొన్ని ఏళ్ళ నాటి నుంచి కూడా అది పనులు కార్యకలాపాలు ఈ ఐటీకి సంబంధించినటువంటి చేస్తూ ఉండాలి. కానీ ఎక్కడ అటువంటిది లేదు. కేవలం 2 నెలల ముందు ఒక షెల్ కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయినటువంటి షెల్ కంపెనీకి దాదాపు 3,000 కోట్ల విలువ చేసేటువంటి భూమి ప్రైమ్ ఏరియా విశాఖలోని రిషికొండ ప్రాంతంలో 3.5 ఎకరాలు కావచ్చు, ఆ తర్వాత కాపులుప్పాడలో దాదాపు 56 ఎకరాలు, మొత్తం 59 ఎకరాల స్థలాన్ని మరి అప్పగించేసింది. మరి ఇది ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి కీలక నేతలు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరు అనేటువంటి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందంటేనే ఖచ్చితంగా దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో ఇటువంటి కాన్సెప్టే ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి. సో అటువంటి దానికి మరొకసారి తెరలేపింది చంద్రబాబు ప్రభుత్వం. మరి ఈ కంపెనీ మరి డేటా సెంటర్ కావచ్చు, మరి ఐటీ కార్యకలాపాలు నెలకొల్పుతాను, ఐటీ పెట్టుబడులు పెడతామంటూ కూడా వచ్చిన తర్వాత వెంటనే మరి ఇంత పెద్ద ఎత్తున మరి ఇన్ని భూములు అప్పగించేసి, సో దీనిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి అనేటువంటిది అయితే సామాన్య ప్రజలు కోరుతున్నారు. మరి హైదరాబాద్లో కావచ్చు, అటు అమెరికాలో ఉన్నటువంటి అడ్రస్లలో మరి చూస్తే మాత్రం ఎక్కడ అసలు కార్యకలాపాలే లేవు. మరి ఇటువంటి కంపెనీకి ఏ విధంగా చంద్రబాబు ప్రభుత్వం భూములు అప్పగించేసింది అనేటువంటిది మాత్రం తేలాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.